ఆయన పేరు ప్రతాప్ శివ కిషోర్ ఎస్పీ ఏలూరు జిల్లా. పోలీస్ శాఖలో నూతన ఒరవడికి నాంది పలికిన ఎస్పీ ఆయన స్టైల్ అంతా పోలీస్ శాఖ హీరోయిజం. చుట్ట వ్యతిరేక కార్యక్రమాలంటే ఆయన భుజం మీద సింహం గాండొస్తుంది. ఏలూరు జిల్లాలో న్యాయస్థాన స్టేలు అంటూ పేకాట క్లబ్ తెరిచి కోట్లలో జరిగే జూదానికి ఆయన అడ్డుకట్ట వేశారు. సడన్ రేట్తో 100 సెంచకు పైబడి కార్లు, రెండెంకెల స్థాయిలో మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ₹1,00,000 స్వాధీనం. ఇలా చెప్పుకుంటూ పోతే పోలీస్ ఇమేజ్ కాపాడటంలో ఆ ఎస్పీదే అగ్రస్థానం. రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న ఒక సమాచారం, ఖచ్చితమైన సమాచారం మీద మేము పోలీసు వారు, మేమంతా మీడియేటర్, మా మధ్యవర్తులు అంతా దీనికి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో దగ్గరికి 150 మంది దాకా ఈ యొక్క ఆటగాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ మరి ఆడడం జరుగుతున్నట్టు కనపడింది. అలాగే బయట జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క సొసైటీలో ఈ పేకాట అనేది ఆడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి మాకు దాన్ని నడపడానికి అని చెప్పి ఒక ఫాల్స్ రూమర్ని క్రియేట్ చేసి దాన్ని ద్వారా ప్లేయర్స్ని రాబట్టుకొని బయట నుంచి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీ యొక్క ఆర్గనైజర్స్ ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విషయంలో చాలామంది దీంట్లో ముద్దాల కింద మరి ఆడుతూ పట్టుబడ్డారు. సార్, ఇందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నట్టు గుర్తించారు? ఎవరు లేరు. కానీ బయట ఒక 25% దాకా మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్టుగా మనకున్న ప్రైమరీ సమాచారం, ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. సార్, సుమారు క్యాష్ ఎంత ఉండొచ్చు అని అంచనాకు వచ్చారు సార్? అంటే ఒక బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసామండి. ఓకే సార్. అది ₹25,000 బ్యాంక్. అది దాన్ని చూస్తే దాంట్లో ₹14 లక్షల దాకా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఒక ₹1,00,000 ఒక చిన్న బ్యాంక్ ఒకటి అక్కడ చూస్తే దాంట్లో ₹4 లక్షల దాకా ఉంది. ఇంకా మిగతావి కూడా చెక్ చేయాలండి. ఏదో బ్యాంక్స్ అవి ఉన్నాయా లేదా, మిగతావి వచ్చిన బ్యాంక్స్ దగ్గర మనుషులు లేరు. అది దాంట్లో అమౌంట్ ఉందా లేకపోతే తీసుకెళ్ళిపోయారా లేకపోతే ఉందా అనేది కూడా చూస్తుంది. కార్లు వచ్చి 120 దాకా కార్లు సార్. ఇప్పుడు సుమారు 50 దాకా 2 వీలర్స్. సార్, ఇదంతా ఒక కొలిక్కి రావడానికి సుమారు ఎంత టైం పట్టదు సార్? అఫీషియల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాము. చేసిన తర్వాత ఇది అంత ఈజీగా అయ్యేది పని కాదు. మొత్తం మీడియేటర్స్ రిపోర్ట్స్ ఎక్కడికక్కడ రాయవలసింది ఉంది. అది రాసిన తర్వాత దాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్.